ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం 5th మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ గైస్ ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి నో మోర్ బ్రేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఎవరైతే 1 year అండ్ అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా 6 months ఎక్స్టెన్షన్ అయితే పెంచబోతున్నారు. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు వాడితే సరిపోతుంది. EDU Tech 10 అనే కోడ్. అంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Group 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా మార్చ్ 2న ఈ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది హిందూ టెంపుల్ సిస్టమ్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ అర్థమెటిక్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి మార్చ్ 5th 2 PM ఉండబోతుంది. అండ్ అందులో ఎవరైతే పర్సంటేజ్ వైడ్గా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఫ్రీ మాక్ టెస్ట్ ఉందండి. ఇది ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 ప్రశ్నలు కలిగి ఉంటుంది. అండ్ 100 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుందన్నమాట సిలబస్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు అయితే ర్యాంక్ సంపాదిస్తారు. వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్ మీద. ఇది మార్చ్ 6th 2 PM ఉండబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. Group 4 ఎగ్జామ్స్కి సంబంధించి పర్టికులర్గా మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్చ్ 4th 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇందులో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, ఇది మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశారు. మార్చ్ 5th నుండి 6th వరకు ఉంటుంది. 7 AMకి మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం సిలబస్ అయితే కవర్ చేస్తారండి. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలు అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీలో మాత్రం అన్నీ కూడా లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు షో చేస్తుంటాను. EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఏ మంత్ అంటే మీరు ఎన్ని మంత్స్కి తీసుకున్నా మీకు అది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. గైస్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇటీవల అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన బ్రహ్మోస్ క్షిపణిని భారత నౌకాదళం ఏ యుద్ధ నౌక నుంచి ప్రయోగించింది? INS చెన్నై అండి. ఇవ్వండి దానికి సంబంధించిన ఫోటో. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన లేటెస్ట్ వెర్షన్ని భారత నౌకాదళం అంటే ఇండియన్ నేవీ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భూమిపై ఉన్న దూరశ్రేణి లక్ష్యాలను అంటే దూరంగా ఉండే టార్గెట్స్ని సముద్రం నుంచి ఖచ్చితంగా దాన్ని ధ్వంసం చేసినట్లుగా ఇండియన్ నేవీ అయితే చెప్తోంది. ల్యాండ్ అటాక్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని INS చెన్నై నౌక నుంచి ప్రయోగించారనమాట. దీన్ని ఏమంటారండి? ల్యాండ్ అటాక్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీన్ని INS చెన్నై యుద్ధ నౌక నుంచి ప్రయోగించారనమాట. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సంక్లిష్టమైన విన్యాసాల్లో పరీక్షించిన అధునాతన బ్రహ్మోస్ క్షిపణి పిన్ పాయింట్గా టార్గెట్ని ఛేదించినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే బ్రహ్మోస్ క్షిపణితో పాటు దీనిని పరీక్షించిన INS చెన్నై యుద్ధ నౌక రెండూ కూడా దేశీయంగా నిర్మించినవేనని ఇండియన్ నేవీ అయితే ప్రకటించింది. తర్వాత సెకండ్ వన్, ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన, ఇక్కడ చేసిన అనేది అవ్వలేదు, రాజీనామా చేసిన భారతదేశపు అదనపు సోలిసిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అమన్ లేఖి అండి. ఈయనే అమన్ లేఖి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అమన్ లేఖి. అండ్ ఆయన ప్రజెంట్ అదనపు సోలిసిటర్ జనరల్ పదవిలో ఉన్నారు. ఆ పదవికి ఆయన ఇప్పుడు రాజీనామా చేశారనమాట. శుక్రవారం హడావిడిగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి పంపించారు. సుప్రీంకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్గా లేఖి మార్చి 2018లో నియమించబడ్డాడు. జూలై 1, 2020 ఆయన్ని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అండ్ ఆయన పదవకాలం 2023 జూన్ 30 వరకు ఉంది. ఈ గ్యాప్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. అయితే అమన్లేఖి ASG హోదాలో బొగ్గు కేటాయింపుల స్కామ్ అండ్ 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్లో హాజరయ్యారనమాట. భారత్ తరపున న్యాయవాదిగా అయిన సుప్రీంకోర్టులో అటెండ్ అయ్యారు. అండ్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈయన భార్యే, అది గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశపు సోలిసిటర్ జనరల్ అనేది భారతదేశానికి అటార్నీ జనరల్కు లోబడి ఉంటుంది, దాని కింద పనిచేస్తుంది. వీరు దేశంలో 2వ న్యాయాధికారిగా పనిచేస్తారు. అటార్నీ జనరల్కు సహాయం చేస్తారు. అండ్ భారతదేశానికి అదనపు సోలిసిటర్ జనరల్ సహాయం చేయడం జరుగుతుందన్నమాట.
అండ్ భారతదేశానికి అటార్నీ జనరల్ వలె సొలిసిటర్ జనరల్ అండ్ అదనపు సొలిసిటర్ జనరల్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు అండ్ లా ఆఫీసర్స్గా పనిచేస్తారనమాట. అండ్ లా ఆఫీసర్స్ రూల్స్ 1972 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా తరపున వీళ్ళు సుప్రీంకోర్టుకి న్యాయాధికారిగా పనిచేస్తారు గవర్నమెంట్ నుండి. తర్వాత థర్డ్ వన్ అండి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ హరీష్ రావు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో పథకం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్. సో దీన్ని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అయితే స్టార్ట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి పూర్తి హెల్త్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేది హెల్త్ ప్రొఫైల్ అనమాట. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ములుగు, రాజన్న, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ని అయితే మంత్రులు ఎర్రంబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి ఆయన స్టార్ట్ చేశారు. సో ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే చెప్పినట్టుగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈ కార్డులో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అతను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏదైనా వెంటనే ఇన్ఫర్మేషన్ పొందాలన్నా, అతని డీటెయిల్స్ అయినా, అతని హెల్త్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎప్పుడు అతని హెల్త్ చెకప్లు చేసుకున్నాడు, ఏంటి మొత్తం అంతా డీటెయిల్స్లో ఉంటాయన్నమాట. దీని గురించి ఆల్రెడీ యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దాన్ని స్టేట్లో ఏ స్టేట్కి ఆ స్టేటు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణ పర్టికులర్గా దాన్ని సపరేట్గా ప్రారంభించుకుందనమాట. ఓకేనా. తర్వాత ఫోర్త్ వన్ అండి, స్వదేశీ దర్శన్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ అండి. ఓకే, చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన ఏ విధంగా ఉంది, అవి కాకుండా వివిధ ఏజెన్సీలు చేపట్టే ప్రయత్నాలు గుర్తించడం కోసం, వాటి పనితీరును గుర్తించడం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల్లో స్వదేశీ దర్శన్ అవార్డులను ఏర్పాటు చేసిందండి. అండ్ లైక్ ఏంటంటే సో బెస్ట్ లాగ్ హిట్ ఫెసిలిటీ, బెస్ట్ టూరిస్ట్ ఇంటర్నేషనల్ సెంటర్, బెస్ట్ కెఫ్టేరియా అండ్ బెస్ట్ అంటే టూరిస్ట్కి సంబంధించి ప్రతి విషయంలో మంచిగా ప్రణాళికలు వేసి మంచి పాలసీలు అమలు చేసి మంచి ఫెసిలిటీస్ని అందించే రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను, ఏజెన్సీలను సంవత్సరానికి ఒకసారి ఎంపిక చేసి వాటికి అవార్డులు అయితే ప్రదానం చేస్తారనమాట. ఓకే, అది ఈ స్వదేశీ దర్శన్ అవార్డ్స్ యొక్క ఉద్దేశం. యాక్చువల్గా 2014 to 2015లో భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది స్వదేశీ దర్శన్ అనేది. ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీము. మన ఇండియాలో థీమ్ ఆధారిత అంటే పర్టికులర్గా ఒక థీమ్తో సో టూరిజం స్పాట్స్ని డెవలప్ చేయడమే దీని ఉద్దేశం అనమాట. అండ్ పర్టికులర్గా ఈ స్కీమ్ కిందనే పర్టికులర్గా ఈ అవార్డులను కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇవి రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, కొన్ని ఏజెన్సీలకి అయితే ఇస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ వన్, హోలోంగిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రం పొందనుంది? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. చూడండి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్లోని కీలక నగరమైన అక్కడ కీలక నగరమైన హోలోంగిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. సో ఇది ఇటానగర్ నుండి 15 కిలోమీటర్ల దూరం ఉన్న మెయిన్ సిటీ అనమాట హోలోంగి అనేది. అక్కడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 645 కోట్లు అయితే కేటాయించారు. సో అయితే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏంటి అంటే పర్టికులర్గా ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేకుండా, జీరో పొల్యూషన్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే సోలార్ సిస్టమ్స్తో పవర్ని జనరేట్ చేయడం, లేదంటే ఎయిర్తో పవర్ సిస్టమ్ జనరేట్ చేయడం, చుట్టూ గ్రీనరీగా ఉంచుకోవడం, ప్రతి కాలుష్యానికి సంబంధించిన ప్రతి ఐటెం దూరంగా ఉంచడమే దీని ఉద్దేశం అనమాట. మన ఇండియాలో 21 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఆ 21లో ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఒకటి, ఇదే అతిపెద్దది. దీనికి అదనంగా మహారాష్ట్రలోని మోపా అండ్ గోవాలోని నవీ ముంబై, షిరిడి, సింధుదుర్గ్, కలబుర్గి, బీజాపూర్, హాసన్, కర్ణాటకలోని షిమోగా వంటి ప్రదేశాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. అండ్ మధ్యప్రదేశ్లో అయితే దతియా, గ్వాలియర్, ఉత్తరప్రదేశ్లోని కుషినగర్, నోయిడాలో జయవార్, గుజరాత్లోని ధోలేరా, హిరాసర్, పుదుచ్చేరిలో కరైకల్ అండ్ దగదర్తి, భోగాపురం ఆంధ్రప్రదేశ్లోని, అండ్ అదేవిధంగా దుర్గాపూర్, వరవక్కల్ అండ్ దుర్గాపూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు. బెంగాల్, సిక్కింలో పాక్యాంగా, కేరళలోని కన్నూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని హోలాంగి, ఇటానగర్లో ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇవి. తర్వాత 6th వన్ అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2021లో భారతదేశం ర్యాంక్ అంత అంటే 120 అండి. ఓకేనా, 120. చూడండి, మనకు రీసెంట్గా రిలీజ్ చేశారనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది. ఇది యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ కింద పనిచేస్తుంది అనమాట. ఇందులో మీరు బాగా గమనించినట్టయితే చూడండి, లేటెస్ట్ రిపోర్టు మీరు గూగుల్లోకి వెళ్ళి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 టైప్ చేస్తే మీకు ఇది వస్తుంది. దీనికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా దీని మీద మంచి అనాలిసిస్ తెలుసుకుందాం అనుకుంటే మట్టుగా ఒకసారి ఇది ఓవరాల్గా ట్రై చేయండి.
ఈ రిపోర్టుకు సంబంధించి 2015లో 1992 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 2030 ఎజెండాలో భాగంగా మొత్తం 17 గోల్స్ని ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సజెస్ట్ చేసిందనమాట. ఇందులో కిందటి సంవత్సరం అంటే 2020లో 117వ స్థానంలో ఉన్న మన ఇండియా ఇప్పుడు 120వ స్థానానికి వచ్చేసింది అనమాట. అంటే బాగా పడిపోయింది ర్యాంక్ అనేది. సో మన పక్క దేశాలైన భూటాన్ చూసుకుంటే 75 బెటర్లో ఉంది, శ్రీలంక 87తో బెటర్లో ఉంది, నేపాల్ 96తో బెటర్లో ఉంది, బంగ్లాదేశ్ వచ్చేసి 109తో బెటర్లో ఉండడం జరిగిందండి. అండ్ ఈ ర్యాంకింగ్లో మొదటి 5 దేశాలు టాప్లో ఉన్నవి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం. అండ్ ఇది కాకుండా సపరేట్గా మన దేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 అని కూడా రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో కూడా ఏం చెప్తున్నారంటే మన రాష్ట్రాలు అనేవి చాలా దారుణమైన పనితీరుని కనబరుస్తున్నాయని ఆ రిపోర్ట్లో కూడా చెప్పింది, మన నేషనల్ రిపోర్ట్లో కూడా. అయితే మొత్తం మన ఇండియాలో అయితే 11 ఎస్డీజీలు ఉన్నాయండి. ఇందులో సో చాలా వరకు దారుణంగా పడిపోయాయని చెప్తున్నారు. అంటే ఫుడ్ కానీ, ఆరోగ్యం కానీ, బాగా ఉండడం కానీ, లింగ సమానత్వం కానీ, లేదంటే మంచి సిటీస్ని, సంఘాలను ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటిల్లో దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసామని చెప్పారు. అయితే ఇందులో కేరళ బెటర్గా అండ్ తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మొదటి 2 స్థానాల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ 3వ స్థానాల్లో నిలిచాయి. జార్ఖండ్ మరియు బీహార్ చివరి స్థానంలో ఉన్నాయని చెప్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి 2వ స్థానంలో ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ 3వ స్థానంలో ఉన్నాయన్నమాట. ఓకే, అయితే మనం మొత్తం 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఆ 17 ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, పేదరికం లేకుండా, శూన్యం అంటే ఆకలి లేకుండా, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఉండడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, లింగ సమానత్వం ఉండడం, పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం ఉండడం, ఆ సరసమైన అండ్ స్వచ్ఛమైన శక్తిని లభించుకోవడం, మంచి పని మరియు ఆర్థిక వృద్ధిని పెంచుకోవడం, పరిశ్రమ ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, అండ్ అసమానతను తగ్గించుకోవడం, స్థిరమైన నగరాలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తిని పెంచడం, వాతావరణం మీద చర్యలు తీసుకోవడం, నీటికి సంబంధించి లైఫ్ ఎలా ఉంటుందనేది అంటే వాటర్ లైఫ్ ఏంటో తెలుసుకోవడం, భూమిపై మన లైఫ్ ఏంటో తెలుసుకోవడం, దాన్ని బెటర్మెంట్ చేసుకోవడం, శాంతి అండ్ న్యాయం, బలమైన సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులతో పార్ట్నర్షిప్ అవడమే దీని ఉద్దేశం అనమాట. తర్వాత 7, అన్ని వర్గాల ప్రజలు ఆడుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ అరేనా ప్రాజెక్ట్ను ప్రారంభించనున్న రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం, అన్ని వర్గాల ప్రజలు ఆడుకునేందుకు ఒక ప్లేస్ని క్రియేట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, దీన్ని సాప్ అంటారనమాట. అండ్ ఇది ఏం చేసిందంటే స్పోర్ట్స్ అరేనా అనే ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతోంది. సో ఇది ఫస్ట్ మున్సిపాలిటీల్లోనైతే ఏర్పాటు చేయబోతున్నారండి. దీన్ని గుంటూరులో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు టెండర్లు కూడా ఆహ్వానించారు. అన్ని జిల్లాల్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణాలు, మున్సిపాలిటీల నుంచి స్థలాలను సేకరించి నిర్మాణాలు అయితే చేపడుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సాధారణ క్రీడా మైదానాలతో పోలిస్తే అరేనా ప్రాంగణాలు కొంచెం వెరైటీగా ఉంటాయి. కొద్దిపాటి స్థలంలోనే అన్ని ఆటలు ఆడుకునేలా అవకాశం కల్పిస్తారనమాట. సో లైక్ ఎలాంటివి అంటే క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్, యోగా ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ ఆడుకోవచ్చు. సో ఈ ప్రజెంట్ వచ్చేసి చాలా జిల్లాల్లో స్టార్ట్ అయ్యాయి వీటి యొక్క కన్స్ట్రక్షన్. ఇక్కడ మీకు ఫోటోలో చూపెట్టింది విశాఖపట్నంలోని ఏర్పాటు అవుతున్న పర్టికులర్గా ఏదైతే స్పోర్ట్స్ అరేనా ప్రాజెక్ట్లో భాగంగా ఏర్పాటు అవుతున్న స్టేడియం. తర్వాత 8, ఏ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2022-23లో ఒంటె రక్షణ మరియు అభివృద్ధి విధానాన్ని, సో అంటే క్యామెల్ అండ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటించింది అంటే రాజస్థాన్ అండి. ఓకే, చూడండి, రాజస్థాన్లోని తగ్గుతున్న ఒంటెల సంఖ్యను పెంచడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 2022-23కి సంబంధించిన బడ్జెట్లో సో క్యామెల్ సేఫ్టీ అండ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటించింది. ఒంటె అనేది రాజస్థాన్ యొక్క రాష్ట్ర జంతువు అండి. అంటే వాటి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతోందని ఆందోళనలో ఉంది రాజస్థాను. కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర జంతువు యొక్క పెంపకాన్ని, రక్షణని, సమగ్ర అభివృద్ధిని పెంపొందించేందుకు ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారనమాట. ఈ పాలసీకి ఈ బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే 2012లో రాజస్థాన్లో ఒంటెల సంఖ్య 3,25,713 ఉండగా అది 2019 నాటికి 2,12,739కి తగ్గిపోయింది. అయితే 2012 నుండి దేశం మొత్తం మీద ఒంటెల సంఖ్య 1.5 లక్షలకు తగ్గిపోయింది. 2021 డిసెంబర్లో పార్లమెంట్లో కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం 2012 పశువుల గణనలో భారతదేశం అంతటా 4 లక్షల ఒంట్లు ఉన్నాయండి. అండ్ 2019 జనాభా లెక్కల నాటికి వాటి సంఖ్య 2.52 లక్షలు. తర్వాత 2019 జంతు గణాంకాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, నాగాలాండ్లో ఒంటెల సంఖ్య అధికారికంగా 0కి పడిపోయింది. అంటే 2012లో అరుణాచల్ ప్రదేశ్లో 45 ఉండేవి, జార్ఖండ్లో వచ్చేసి 3 ఉండేవి, మేఘాలయలో వచ్చేసి 7 ఉండేవి, అండ్ నాగాలాండ్లో
92 ఉండేవి, ఇప్పుడు అక్కడ 0. అండ్ దేశంలో 85% ఒంటెలు రాజస్థాన్లో ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 9 అండి, ప్రపంచ ఊబకాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 4 అండి. ప్రతి సంవత్సరం కూడా మార్చి 4న ప్రపంచ స్థూలకాయ లేదా ఊబకాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఊబకాయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. దాన్ని ఆపడానికి, దాన్ని నిర్మూలించడానికి ప్రజలు ఏం చేయాలనేది నిర్దేశిస్తుందన్నమాట ఈరోజు. యాక్చువల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఎవ్రీబడి నీడ్స్ టు యాక్ట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 అండి, క్రింద వాటిలో ఏ జిల్లాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ చేశారు? ఆన్సర్ వచ్చేసి అనంతపురం అండి. అనంతపురం అనేది ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా. సో ఈ అనంతపురం జిల్లాలోని పాలసముద్రం విలేజ్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీ, సో ది పర్టికులర్ అకాడమీని భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ఆమె భూమి పూజ చేశారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ 730 కోట్ల రూపాయలు కేటాయించింది. సో నాసిన్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు పరిధిలో పనిచేస్తుంది. దీని గతంలో నాసన్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ నార్కోటిక్స్గా పిలిచేవారు. తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్గా పేరు మార్చారు. ఇక్కడ యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఎవరైతే ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ప్రొబేషనరీ టైంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. పరోక్ష పన్నుల రంగంలో వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యంగా కస్టమ్స్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్నులు, నార్కోటిక్స్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, యాంటీ మనీ లాండరింగ్, నకిలీ కరెన్సీ ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. నాసిన్ 1995లో పాత ఢిల్లీలోని దర్యాంగ్లో ప్రారంభించారు. 1996లో హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లో 23 ఎకరాల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే కేంద్ర కార్యాలయం అనమాట, హెడ్ ఆఫీసు. నాసిన్కు సంబంధించి 4 జోన్లు కేంద్రాలు అనమాట. ఒకటి ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా ఉన్నాయి. పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రం దక్షిణ భారత్లో 2వ అతిపెద్ద జోనల్ ఆఫీస్గా పనిచేస్తుంది. తర్వాత 12, 7వ నెంబర్ బ్యాట్స్మెన్గా టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించిన మొదటి భారతీయ ఆటగాడు ఎవరు అంటే రవీంద్ర జడేజా అండి. ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో, ఇదే ఆయన లేటెస్ట్ స్టిల్, తొలి టెస్ట్ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా 175 నాట్అవుట్ సెంచరీతో అంటే 175 పరుగులు తీశాడు ఆయన. ఇండియా తరపున 7వ నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన జడేజా టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకుముందు ఈ రికార్డు మాజీ ఆటగాడు కపిల్ దేవ్ మీద ఉండేది. ఆయన 163 పరుగులు తీశారనమాట. కపిల్ దేవ్ 35 ఏళ్ల పాటు ఈ రికార్డుని నెలకొల్పాడు. ఇప్పుడు లేటెస్ట్గా రవీంద్ర జడేజా అయితే ఆ పర్టికులర్ రికార్డుని తీసుకున్నాడు. 1986 డిసెంబర్లో కాన్పూర్లో శ్రీలంకపై 7వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కపిల్ 163 పరుగులు చేశాడు. అయితే జడేజా ఆ స్కోర్ని శ్రీలంక జట్టు పైన అధిగమించడం విశేషం. సో సేమ్ శ్రీలంక మీద మళ్ళీ స్కోర్ చేశాడు ఈయన. 7వ నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి 150 కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన 3వ భారతీయుడు కూడా జడేజా. అండ్ అంతకుముందు కపిల్ దేవ్, రిషబ్ పంత్ ఈ ఘనత సాధించారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 అండి, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931లో ఏ తేదీన జరిగిందంటే మార్చి 5 అండి. ఇక్కడ గాంధీ, ఇతను ఇర్విన్. భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన అంశంగా పేర్కొనే గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931లో మార్చి 5న జరిగింది. అయితే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ ఒప్పందం అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్, కరమ్చంద్ గాంధీ మధ్య సంతకాలు చేసుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే భారతీయులు ఫస్ట్ నుండి బ్రిటిషర్లు చిన్నచూపు చూశారు. ఈ ఒప్పందం టైంలో భారతీయులకు సమాన పీఠం వేసిందనమాట. అంటే ఈ ఒప్పందంపై ఏంటంటే ఇద్దరు అంటే భారతీయులు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు కలిసి చర్చలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఇటువైపు కాంగ్రెసు, అటు ఆంగ్లేయ సర్కారులో కూడా దీని మీద అసంతృప్తి ఉండేది. అయితే భగత్ సింగ్ విధించిన ఉరిశిక్షను ఆపాలని వైస్రాయ్పై గాంధీజీ ఒత్తిడి తేకపోవడం వల్లనే ఆయనకి ఉరిశిక్ష విధించారని చరిత్రకారులు నమ్ముతుంటారు. అంటే ఈ ఒప్పందం అనేది పనికి రాలేదు అనేసి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే భారత్ అదేవిధంగా బ్రిటిష్ మధ్య చర్చలు జరపడానికి ఇది ఒక ఒప్పందం. తర్వాత 13, భారతీయ రైల్వే యొక్క రైలు ఘర్షణ రక్షణ వ్యవస్థ పేరేమిటి? రైలు ఘర్షణ రక్షణ వ్యవస్థ పేరేమిటంటే కవాచ్ అండి. కవాచ్ను ప్రారంభించారనమాట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. అయితే సికింద్రాబాద్ డివిజన్లో లింగంపల్లి, వికారాబాద్ సెక్షన్లో ఒకే ట్రాక్ అంటే పై 2 రైళ్లు ఎదురెదురుగా వస్తే ప్రమాదాన్ని ఎలా నివారించాలనే దాని మీద టెస్ట్ రైడ్ అయితే నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఒక రైల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మరో రైల్లో రైల్వే బోర్డు చైర్మన్ CEO వినయ్ కుమార్ త్రిపాఠి పార్టిసిపేట్ చేశారు.
సో ఏం లేదంటే ఎదురెదురుగా ట్రైన్లు వచ్చినప్పుడు సో ఈ కవాచ్ అనే సిస్టమ్ ద్వారా 200 మీటర్ల దూరంలోనే ఈ ట్రైన్స్ అయితే ఆగిపోతాయి అన్నమాట. ఈ సిస్టమ్ ఉండడం ద్వారా దీని ద్వారా ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్ అనేవి జరగవు. సో రెడ్ సిగ్నల్ పడినప్పుడు లోకో పైలట్ పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే లోకో పైలట్ ఈ పర్టికులర్ ఈ కవాచ్ సిస్టమ్ అనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ అయ్యి ఆ 2 ట్రైన్ల మధ్య యాక్సిడెంట్ అవ్వకుండా నియంత్రిస్తుంది అనమాట. ఇది గైస్ టోటల్గా ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి.